అంబాదేవి ఉండి నేను సాల్వరాజును ప్రేమించిన అని చెప్తుంది. భీష్ముడు సరే నువ్వు వెళ్ళి సాల్వరాజును వివాహం చేసుకోపో అని భీష్ముడు అంబాని వదిలేస్తాడు. ఇంకా అంబాలికని అంబికని విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేస్తాడు భీష్ముడు. అంబాదేవి సాల్వరాజుని దగ్గరికి వెళ్ళినప్పుడు సాల్వరాజు ఉండి నేను నిన్ను వివాహం చేసుకోలేనని అంటాడు. అంబాదేవి మళ్ళీ తిరిగి వచ్చి నన్ను నువ్వే వివాహం చేసుకోవాలని భీష్ముడితోనే అంటది. అప్పుడు భీష్ముడు నువ్వు సాల్వరాజుని ప్రేమించిన అని చెప్పినావు కదా, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినావు అని భీష్ముడు అంటాడు. అంబా ఉండి సాల్వరాజుని నువ్వు ఓడించి నన్ను గెలుచుకున్నావు, నువ్వు భీష్ముని భార్యవని సాల్వరాజు అంటుండు. స్వయంవరంలో ఎవరు గెలిస్తే వారి భార్య అని, అదే క్షత్రియ ధర్మం అని సాల్వరాజు అని అంటుండు అని అంబా అంటది. అప్పుడు భీష్ముడు ఉండి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను ప్రమాణం చేసిన అని అంటాడు. అప్పుడు అంబాదేవి కోపంతో నీ వల్లనే నా జీవితం నాశనం అయింది, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేక ఇంకా వేరే వారిని పెళ్లి చేసుకోలేక నా జీవితం మొత్తం నాశనం అయింది నీ వల్లనే అని అంబా అంటది. నేను నిన్ను చంపేంత వరకు నా మనసు శాంతించదని శపథం చేస్తుంది. అప్పుడు భీష్ముడిని నేను నా ప్రతిజ్ఞని తప్పను, నేను క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నానని భీష్ముడు అంటాడు. అంబ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్నో రాజ్యాలను ఎన్నో రాజులను కలుస్తుంది భీష్మునిపై యుద్ధం చేయడానికి. అంబ ఎన్ని రాజ్యాలు తిరిగినా ఏ ఒక్కరు భీష్మునిపై యుద్ధం చేయడానికి రారు. ఎందుకంటే భీష్ముడు చాలా పవర్ఫుల్, తన దగ్గర ఎన్నో అస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. ఇంకా భీష్ముడు ఇచ్చా మరణం గలవాడు, అంటే తను చావు ఎప్పుడు కోరుకుంటాడో అప్పుడే తనకి చావు వస్తుంది. అంతటి వీరుని ఓడించడానికి ఎవరు సాహసం చేయలేరు. అంబాకి అర్థమవుతుంది నాకు ఎవరు సహాయం చేయలేరు అని. అప్పుడు అంబాదేవి భీష్ముని గురువు అయిన పరశురాముని దగ్గరికి వెళ్తుంది. అంబా పరశురాముని దగ్గరికి వెళ్ళి గురుదేవ, నీ శిష్యుడైన భీష్ముడు నా స్వయంవరంలో నన్ను గెలుచుకున్నాడు, కానీ నన్ను వివాహం చేసుకోలేదు, నా జీవితాన్ని మొత్తం నాశనం చేశాడని చెప్తుంది. నేను ఈ జన్మలో శాంతించలేను, భీష్ముని మరణం చూసేంత వరకు నా ఈ పగ చల్లారదు అని అంటది. అప్పుడు పరశురాముడు ఉండి అంబాదేవి, భీష్ముడు నా శిష్యుడు, ఆయన ఒక ధర్మత క్షత్రియుడు, నేను తన గుణగణాలు ప్రతిజ్ఞలు తెలిసిన వాణ్ణి, భీష్ముడు ఎన్నటికీ అలా చేయడు అని అంటాడు. అని సరే నీకు ధర్మంగా నీకు న్యాయం ఉంది, ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేయడం ధర్మం కాదు అని పరశురాముడు అంటాడు. సరే పద అంబా, భీష్ముని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకోమని అడుగుతా, ఆయన ఒప్పుకుంటే సరే అని పరశురాముడు అంటాడు. భీష్ముడే ఒప్పుకోలేదనుకో ఒక ధర్మయుద్ధం జరగాల్సి వస్తుంది. పరశురాముడు హస్తినాపురానికి వచ్చి భీష్ముని కలుస్తాడు. పరశురాముడు ఉండి దేవవ్రత భీష్మ, నువ్వు ఈ అంబాని వివాహం చేసుకో, స్వయంవరంలో నువ్వే గెలిచావు కాబట్టి ధర్మం ప్రకారం నువ్వే వివాహం చేసుకోవాలి అంబాని అని పరశురాముడు అంటాడు. అప్పుడు భీష్ముడు గురువు మీద మర్యాదతో, గురుదేవా నేను మీ శిష్యుణ్ణి, మీ మాటలని ఆ దేవుడి మాటల్లా భావిస్తాను, కానీ ఒక్క విషయం అర్థం చేసుకోండి, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని మాటిచ్చాను గురుదేవా అని అంటాడు. నేను ఇప్పుడు అంబాదేవిని వివాహం చేసుకుంటే నా ప్రతిజ్ఞ, నా ధర్మం, నా జీవితం అన్ని అంతమవుతాయి గురుదేవా అని అంటాడు. ధర్మాన్ని ప్రతిజ్ఞని నేను వదలనని భీష్ముడు అంటాడు. అప్పుడు పరశురాముడు ఉండి భీష్మ, నువ్వు నా మాట వినకపోతే నువ్వు నాతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని అంటాడు. ధర్మాన్ని రక్షించడానికి అంబాదేవి న్యాయం కోసం నేను నీతో యుద్ధం చేయాల్సి వస్తుంది భీష్మ అని అంటాడు. భీష్ముడు కూడా యుద్ధానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఒకవైపు భీష్ముడు ఒకవైపు పరశురాముడు ఇద్దరు భీకర యుద్ధం చేస్తుంటారు. ఆ యుద్ధంలో అస్త్రాలు శస్త్రాలు దివ్యశక్తితో కలిగిన ఒక మహా సంగ్రామం జరుగుతుంది. ప్రతిసారి పరశురామ బ్రహ్మాస్త్రాలు వేయగా దాని ధీటుగా భీష్ముడు దివ్యాస్త్రాలు వేస్తుంటాడు. అలా ఆ యుద్ధం 24 గంటల వరకు భీష్మ పరశురామ యుద్ధం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో పరశురాముడు భీష్ముడు యుద్ధాన్ని ఎలా ఆపేస్తారు, ఎవరు వచ్చి ఆపుతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. సో చాలా బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.